విన్నారు కదా ముచ్చట్లన్నీ కూడా. ఇగో ఇంత దారుణంగా ఉంది రాజకీయ వ్యవస్థ. ఈయననేమో రేవంత్ రెడ్డి రైజింగ్ తెలంగాణ చేస్తారట. ఏం రైజింగ్ చేస్తారండి మీరు? నాకు అర్థం కాదు. ఏం రైజింగ్ చేస్తారు? ఏం రైజింగ్ చేస్తారు? రైజింగ్ అంటే అసలు తెలంగాణ రైజింగ్ చేయడం అంటే ఏంది అసలు నాకు అర్థం కాదు. తెలంగాణ రైజింగ్ అంటే ఏంది అది చెప్పాలా ఫస్ట్. అబద్ధపు ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడుకుంటా జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఏడాదిలోపే ఎయిర్ బస్ అట ఆదిలాబాద్ విమానాశ్రయ నిర్మాణ పనులు ప్రారంభించి మరి జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత నాదే. అంటే ఏ జిల్లాకు పోయినా ఆ జిల్లాలో నాదే బాధ్యత. పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవాలకు ప్రాధాన్యం ఇవ్వండి, గ్రామాన్ని అభివృద్ధి చేసే వారిని గెలిపించండి, అభ్యర్థులు అడ్డగోలుగా ఖర్చు పెట్టి ఇబ్బందులు పాలవద్దు. ఆదిలాబాద్ సభలో మరి సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇంట్లో అక్రమ పైసల పంచాయతీ, కాళేశ్వరం ప్రాజెక్టుతో ఆయన ఇంట్లో కాసల వర్షం, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్యాయం జరిగిందని సీఎం చెప్పుకొత్తుర్రు. నీ పాలనలో కూడా అన్యాయం జరుగుతూ ఉన్నది.